నిర్మలాకాశం సర్వశోభితంగా కనిపించే చంద్రుడు భక్తి భావాన్ని తట్టి లేపే వాతావరణం అణువణువున ఆధ్యాత్మికత శోభాయమానమైన ప్రాంగణం శివపంచాక్షరి స్తుతులు మంత్రోచ్చరణలతో అభిషేకాలు రమణీయ కమనీయ కళ్యాణోత్సవాలు ధగధగలాడుతున్న దీపకాంతులు జగద్గురువుల ప్రవచనామృతాలు మనసును ఆనంద ఢోలికల్లో ముంచెత్తే పూజలు తనువంతా పులకించిపోతూ రెండు చేతులు జోడించి మది గది తలుపులు తెరిచి దైవాన్ని ఆరాధించే భక్తగణం ఇన్ని విశేషాలకు నెలవైన కోటి దీపోత్సవ విశిష్టతను వైభవాన్ని వీక్షించటానికి రెండు కళ్ళు చాలవు వర్ణించటానికి మాటలు సరిపోవు. పరమేశ్వరుడి దివ్య వైభవం అసాధారణమైనది. ఆయన అర్ధనారీశ్వరుడు. స్త్రీ సూక్తంతో పురుష సూక్తంతో వివిధ నామాలతో స్వామిని ప్రసన్నం చేసుకోవచ్చు. శివపార్వతులు భార్యాభర్తల బంధానికి ప్రేమానురాగాలకు ప్రతీకులుగా కనిపిస్తారు. విగ్రహ రూపాల్లో ఒకే పీఠంపై కూర్చుని భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. శివలింగ రూపంలోనూ ఇద్దరూ కలిసే పూజాభిషేకాలు స్వీకరిస్తారు. ఉత్తమం వరుణపాశమస్మదమాధమం విమధ్యమద్వశ్వథాయ అథా వయమాదిత్యం ప్రదేతవానాగసోదితయే స్యామా ధిక్రామ్నాగారిణం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ప్రణాయోగం శిదారిషదు. వైవాహిక జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోయేందుకు భక్త మహాశయులకు ఆదర్శప్రాయమైన ఆది దంపతుల ఆశీస్సులు లభ్యమయ్యేలా చేస్తోంది భూకైలాసం. ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించిన భక్తి టీం వారికి, వారి యాజమాన్యానికి అందరికీ కృతజ్ఞతలు. ఇంతమందిని ఒక్క దగ్గర చేర్చి ఇలా భక్తి భావాన్ని కలిగించడం ఇంకా చాలా బాగుంది. 3 కళ్యాణాలు ఒకే వేదిక మీద చూడడం ఎంతో కన్నుల పండుగగా ఉంది. ఇంకా మనం ఇంట్లో ఒక దీపం వెలిగించి మనం పూజ చేసుకుంటాము, కానీ ఇక్కడ కోటి దీపాలను ఒకటేసారి వెలిగించి చూడడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇక్కడికి వచ్చినందుకు. అందరినీ కనిపెట్టుకుని ఉండేది, వెన్నంటి నడిపించేది ఆ భగవంతుడే. పరమాత్ముడి గురించిన ఆలోచన సంతోషాన్నిస్తుంది. ఆయన లీలా విశేషాలను తలుచుకోవడం ఆనందదాయకం. దేవుడి దర్శనం అనునిత్యం ఆయన సన్నిధిలో గడపడం సుకృతం. ఈ అద్భుత కార్యక్రమంలో ఓ దివ్యను వెలిగించి ఆత్మదీపాన్ని వెలిగించుకోవడానికి కావలసిన అనన్యమైన సంస్కారాన్ని సంపాదించుకోవడానికి ఉత్సాహ ప్రోత్సాహాలతో అశేష భక్త కోటి తరలి వస్తోంది. మేము నల్గొండ డిస్ట్రిక్ట్ మాల్ నుండి వచ్చాము. ఇక్కడ జరుగుతున్న ఈ కోటి దీపోత్సవానికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ జరిగే వేదిక మీద అలంకరించిన 3 స్వాముల కళ్యాణోత్సవం చూడడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. కర్ణాటక ముడిబాగలు క్షేత్రం ఇంకా వచ్చాము. ఈ కోటి దీపోత్సవం చూడాలనే మేము వచ్చాము హైదరాబాద్కి. చాలా బాగుంది, చాలా మా అదృష్టం ఉంది, చూడాలనిపించింది. భక్తి ఛానల్ వరకు చాలా సంతోషం, మాకు చాలా సంతోషం. బహిరంగ ప్రాంగణంలో నిర్వహిస్తోన్న ఈ దీప పండుగలో చంద్రస్పర్శ ప్రతి ఒక్కరి మీద పడుతోంది. దీనితో మనసు సాత్వికమవుతుంది. పరమేశ్వరారాధనలో సాత్వికమైన బుద్ధితో తేజోవంతమై నిలబడుతుంది. ఈ రెండింటినీ ఏకకాలంలో పొందడానికి కోటి దీపోత్సవం దోహదం చేస్తోంది. రంగారెడ్డి జిల్లాకెళ్ళి వచ్చినాం, యాచారంకెళ్ళి ఈ కార్యక్రమం రోజు టీవీలో చూస్తున్నాం. మేము చాలా బాగున్నది కాబట్టి చూడాలనే ఉద్దేశంతో అంత దూరంకి వచ్చినాము. చాలా పుణ్యము ఇది కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాం. ఆ స్వామికి నమస్కారం. అసలు దీపం విలువ ఏంటి, భక్తి విలువ, పూజ విలువ అన్ని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో పీఠాధిపతులు. ఇంత మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈ నెలంతా శివుణ్ణి మారేడు దళాలతో జిల్లేడు పూలతో పూజించాలి. కార్తీక పురాణ పారాయణం చేయాలి. ఈ నెలలో ఆచరించే విధులలో భూతదైకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇవన్నీ దీపయజ్ఞం ద్వారా ప్రతిరోజు భక్తులకు కల్పిస్తోంది వేదిక. ఏ మనిషైనా ఒక్కడిగా తనకు తానుగా చేసే పని కంటే 10 మందిగా చేసే పనే మహత్తరమైన ఫలితాన్నిస్తుందన్న ప్రాచీన సంప్రదాయాన్ని ఆచరణలో చూపించింది దీపోత్సవం. బృందాలుగా ఏర్పడి లోకరక్షణ కోసం జ్యోతి యజ్ఞం చేస్తుండడం వల్ల ఎన్టీఆర్ స్టేడియం భూకైలాసాన్నే కాదు బృందావనాన్ని తలపిస్తోంది. కర్ణాటక నుంచి వచ్చినాను, చాలా సంతోషం అవుతుంది. ఇది నడిపించిస్తున్న నరేంద్ర శర్మ వారి దంపతులకు
అనేకానేక ధన్యవాదాలు, కోటి కోటి ప్రణామాలు. ఈ ప్రాణాలను మీరు చూస్తుంటే ఎన్ని జన్మాల పుణ్యం చేసి మేము ఇక్కడ వచ్చినామో అనిపిస్తున్నది. భువనేశ్వరం వచ్చామండి. మేము ఈ ప్రోగ్రాంలో చూసాము. 15 days అవుతుంది. చాలా ఒక రోజుకి ఒక వెరైటీ ప్రోగ్రాం చాలా బాగా చూపిస్తాను, చేస్తారు కూడా. అలాగా మేము దాన్ని చూసే ఒకసారి ఇంత దూరం వెళ్ళి మేము టికెట్లు కూడా ఎమర్జెన్సీ చేసి ఎక్స్ట్రా డబ్బులు కట్టుకొని ఈ ప్రోగ్రాం చూడాలనేసి చాలా మాకు కుతూహలం మీద దీని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి భువనేశ్వరం నుండి వచ్చాము. శివ కుటుంబాన్ని దర్శించుకోవడం వల్ల సమస్త దోషాలు పోతాయి, సకల శుభాలు చేకూరుతాయి. వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడు, కుమారస్వామి విజయాలను కలిగిస్తాడు, పార్వతీదేవి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది, శివుడు మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. భక్తులను తల్లిలా ఆదరించడం, తండ్రిలా సున్నితంగా మందలిస్తూ దారిలో పెట్టడం పరమశివుడిలోని ప్రత్యేకత. భక్తుల ఆకలి తీర్చాలి, ఆపదల నుంచి వారిని కాపాడాలి, వారికి కావలసినవి అనుగ్రహించాలని ఆదిదేవుడు అనునిత్యం ఆరాటపడుతూ ఉంటాడు. భక్తులకు పరీక్షలు పెట్టి అందులో వారు గెలిచినప్పుడు సదాశివుడు సంతోషంతో మురిసిపోతుంటాడు. కష్టమైనా నష్టమైనా వెనుకాడకుండా 13 రోజులుగా జరుగుతోన్న కోటి దీప దీక్షకు రెట్టించిన ఉత్సాహంతో తరలి వస్తోన్న తన బిడ్డలను చూసి ఆ పరంధాముడు పరవశించిపోతాడు. ముగ్గురు దివ్యమూర్తుల కళ్యాణాన్ని వీక్షించే మహాభాగ్యాన్ని కల్పించిన భక్తి ఎన్టీవీ యాజమాన్యానికి భక్త సందోహం అభివందనాలు తెలిపింది. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నార్కల్ నుంచి భక్తి టీవీలో ఇదంతా చూసి వచ్చాము. మాకు చాలా సంతోషం వేసింది. ఇక్కడ చాలా కన్నుల పండుగ కైలాసం ఇక్కడేనే అన్నట్టు అనిపిస్తుంది మాకు. మేము దీనికోసమే స్పెషల్ గా ఈ రోజు అక్కడి నుంచి బస్సులో ఎక్కి ఇక్కడికి వచ్చాము. నిజంగా ఈ ఆధ్యాత్మికత అనేది చాలా పెద్దవాళ్ళందరూ వచ్చి విశదంగా చెప్పారు. ఈ విషయాలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత పెద్ద ప్రాంగణం, ఈ ప్రాంగణంలో సాక్షాత్ భగవంతుడే వచ్చి నిల్చున్నట్టుగా ఆయన ఆశీస్సులు మాకు దొరుకుతున్నట్టుగా మేము ఎంతో ఆనందపడుతున్నాం. ఒకటి శరీరము, వాక్కు, మనస్సుతో పాటు ఈ మూడింటికి ప్రధానమైన ప్రాణశక్తి స్వరూపాన్ని పరమపావనం చేసుకోవడానికి తోడ్పడుతోన్న మహాక్రతువు ఇది. సనాతన భారతీయ ధర్మంలో దాగిన ఆంతర్యాన్ని ఆచరణ రూపంగా ప్రజలకు అందించాలని తలపెట్టిన యజ్ఞదీక్ష ఇది. అందుకు ఎంతో ఏకాగ్రత, చిత్తశుద్ధి, సంకల్ప బలం, శ్రద్ధాశక్తులు, దీక్షా దక్షతలు అవసరం. ఆశయానికి ఆచరణ రూపం కల్పించడం అంటే మాటలు కాదు. ఇది భక్తి ఎన్టీవీ గ్రూప్ వల్ల మాత్రమే సుసాధ్యమయ్యే మహోద్యమం. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరార ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరార. ఇవి 13వ రోజు కోటి దీపోత్సవ కార్యక్రమ విశేషాలు. నమస్కారం.